Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you prepositions of time. So, prepositions అనేటువంటివి ఇంగ్లీష్ గ్రామర్ నందు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఇంపార్టెంట్ టాపిక్ నందు ఒక చిన్న సబ్ టాపిక్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. టైంని మెన్షన్ చేసేటువంటి సమయంలో మనం ప్రిపోజిషన్స్ ఉపయోగించాలి. సో, వాటిని క్లియర్‌గా మనము డీటెయిల్‌గా ఈ వీడియో నందు చూడబోతున్నాం. సో, ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అనేటువంటి ఈ టాపిక్ మీద మీకు ఫుల్ కమాండ్ అనేటువంటిది వస్తుంది. చివరిలో నేను కొన్ని ఎక్సర్‌సైజ్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సర్‌సైజ్ ఈ టాపిక్ పూర్తిగా విన్న తర్వాత ఈ ఎక్సర్‌సైజ్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, సో, ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ నందు ఎటువంటి ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎట్, ఆన్, ఇన్, బై, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, టిల్, ఫ్రమ్, టు, అంటిల్, సిన్స్, ఫర్, డ్యూరింగ్. సో దీస్ ఆర్ ద ప్రిపోజిషన్స్ we use in టైంని గురించి చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రిపోజిషన్స్ని ఉపయోగిస్తాం. సో ఇందులో మనకు ఫస్ట్ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎలా ఉపయోగిస్తాం అంటే స్పెసిఫిక్ టైం, పర్టికులర్గా ఒక టైంని గురించి చెప్పేటువంటి సందర్భంలో మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిసైజ్ టైమ్స్, ఫెస్టివల్స్ అండ్ సమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని టైమ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా మనం ఎలా ఉపయోగిస్తాం ఎట్ అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఎట్ 5 PM, ఎట్ 5 PM ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 5 PM. ఇక్కడ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అంటే పర్టికులర్గా ఒక టైంని స్పెసిఫిక్ టైం చెప్తున్నాం కాబట్టి ఈ స్పెసిఫిక్ టైం చెప్పేటువంటి సందర్భంలో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. చూడండి, ఎట్ 5 PM ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 5 PM. ట్రైన్ 5 గంటలకి వస్తుంది. సో ఇక్కడ మనం పర్టికులర్ టైంని స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేసాం కాబట్టి స్పెసిఫిక్ టైం ముందు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. నెక్స్ట్ నూన్, ఎట్ నూన్, ఎట్ నూన్, ఐ హ్యావ్ లంచ్ ఎట్ నూన్. నూన్ అనేటువంటిది అంటే 12 నూన్. నూన్ అనేటువంటి నౌన్ ముందు మనం నూన్ ముందు ఏం ఉపయోగించాలంటే ప్రిపోజిషన్ ఎట్ అనేటువంటి ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్, ఎట్ సన్ రైజ్, ఓకే, ఇలా ఎట్ ద వీకెండ్. సో ఎట్ నూన్, ఐ హ్యావ్ లంచ్ ఎట్ నూన్, ఐ హ్యావ్ లంచ్ ఎట్ నూన్, నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను. సో ఎట్ నూన్, నూన్కి ముందు ఎప్పుడూ కూడా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. అదేవిధంగా మిడ్ నైట్, పార్ట్స్ ఆఫ్ ద డేలో మిడ్ నైట్కి నూన్కి ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. పార్ట్స్ ఆఫ్ ద డేలో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అని ఉపయోగిస్తాం పార్ట్స్ ఆఫ్ ద డేలో. కానీ నూన్కి మిడ్ నైట్కి మాత్రం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో అదేవిధంగా ఎట్ సన్ రైజ్, హీ వేక్స్ అప్ ఎట్ సన్ రైజ్. ఇక్కడ మనం పర్టికులర్గా టైం హీ వేక్స్ అప్, అతను నిద్ర లేస్తాడు రోజు ఎప్పుడు సన్ రైజ్ టైంకి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ఎ పర్టికులర్ టైమ్, స్పెసిఫిక్ టైమ్. సో వీ యూజ్ ఎట్. సో పర్టికులర్గా స్పెసిఫిక్ టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాం. అర్థమైందా? ఎట్ అనేటువంటిది స్పెసిఫిక్ టైంని చెప్పేటువంటి సందర్భంలో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో పార్ట్స్ ఆఫ్ ద డేలో ఇన్ అని ఉపయోగిస్తాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని ఉపయోగిస్తాం. కానీ నూన్, ఎట్ మిడ్ నైట్, మిడ్ నైట్కి నూన్కి మాత్రము ఎట్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సో హీ వేక్స్ అప్ ఎట్ సన్ రైజ్ అంటే పర్టికులర్ స్పెసిఫిక్ టైం చెప్తున్నాం అన్నమాట. సన్ రైజ్ టైంకి అతను నిద్ర లేస్తాడు. సో ఇక్కడ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాం. సో ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, ఐ వేక్ అప్ ఇన్ 6 AM. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ ఇది. ఎందుకని? ఐ వేక్ అప్ ఇన్ 6 AM. 6 AM అనేటువంటిది పర్టికులర్ టైం కాబట్టి ఐ వేక్ అప్, నేను ప్రతిరోజు నిద్రలేస్తాను. ఎప్పుడు? ఎట్ 6 AM, 6 గంటలకి. అంటే పర్టికులర్ టైం కాబట్టి అక్కడ ఇన్ ఉపయోగించకూడదు, ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఐ ఐ వేక్ అప్ ఎట్ 6 AM, దట్ ఈస్ కరెక్ట్. నేను 6 గంటలకి నిద్రలేస్తాను. ఓకేనా?
సో అదేవిధంగా ఆన్ ఎక్కడ ఉపయోగించాలి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఆన్ అనేటువంటిది స్పెసిఫిక్ డేస్ ముందు, డేట్స్ ముందు. డేస్ అండ్ డేట్స్ డేస్‌కి, డేట్స్‌కి మనము ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ డేస్, డేట్స్ అండ్ స్పెషల్ అకేషన్స్. కొన్ని స్పెషల్ అకేషన్స్ కూడా మనము ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్ ఆన్ మండే. మండే అనేటువంటిది ఏంటి? డే. డేకి ముందు ఎప్పుడూ కూడా ఆన్ ఉపయోగిస్తాం. ఆన్ మండే. వీ హ్యావ్ ఎ మీటింగ్ ఆన్ మండే. ఓకేనా? సో పర్టికులర్‌గా ఒక డే ముందు ఆన్ ఉపయోగిస్తాం. ఆన్ జనవరి 1 ఆన్ జనవరి 1. సో ఇక్కడ మంత్ యాక్చువల్‌గా మంత్ ముందు ఇన్, ఇన్ అని ఉపయోగించాలి. కానీ మంత్ తరువాత డేట్ అనేటువంటిది గాని మెన్షన్ చేస్తే అప్పుడు ఆన్ ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఆన్ జనవరి 1 యాక్చువల్‌గా ఇన్ జనవరి, జనవరి మంత్ మాత్రమే ఉంటే మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు ఇన్ రావాలి. మంత్, ఇయర్స్, సీజన్స్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. కానీ ఇక్కడ మంత్ అనేటువంటిది మెన్షన్ చేసి మంత్ తర్వాత డేట్ వచ్చింది. సో ఆన్ జనవరి 1. సో జనవరి 1 అనేటువంటిది మంత్ తర్వాత వచ్చింది కాబట్టి, డేట్ వచ్చింది కాబట్టి అలాంటి సందర్భంలో ఆన్ ఉపయోగిస్తాం. సో ఐ వాజ్ బోర్న్ ఆన్ జనవరి 1. ఐ వాజ్ బోర్న్ జనవరి 1 లేదనుకోండి, ఐ వాజ్ బోర్న్ ఇన్ జనవరి అనేటువంటిది రైట్ అవుతుంది. సో కానీ ఇక్కడ మంత్ తర్వాత డేట్ కానీ వస్తే దాని ముందు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. డేస్ ముందు, డేట్స్ ముందు, డేట్స్ ముందు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. స్పెషల్ అకేషన్స్ ఇక్కడ చూడండి, ఆన్ క్రిస్మస్ డే. సో వీ ఎక్స్చేంజ్ గిఫ్ట్స్ ఆన్ క్రిస్మస్ డే. ఇది స్పెషల్ అకేషన్స్ కూడా ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. స్పెషల్ అకేషన్స్ ఆన్ క్రిస్మస్ డే. ఆన్ మై బర్త్డే, ఇట్ ఈస్ ఆల్సో స్పెషల్ అకేషన్. షీ కాల్డ్ మీ ఆన్ మై బర్త్డే. షీ కాల్డ్ మీ, నన్ను పిలిచింది ఎప్పుడు? ఆన్ మై బర్త్డే. స్పెషల్ అకేషన్ కాబట్టి ఈ స్పెషల్ అకేషన్కి ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ చూడండి, డేస్కి, డేట్స్కి, డేట్స్, ఈ డేట్స్కి మనము ఏం డేట్స్కి ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి? సో డేస్కి మనము ఖచ్చితంగా మనం ఏం ఉపయోగించాలంటే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఓకే, క్లియరా? సో ఇక్కడ చూడండి, మై బర్త్డే ఈజ్ ఎట్ జూన్ 5. సో ఇక్కడ ఎట్ జూన్ అనేటువంటిది డే అంటే మంత్ తర్వాత డేట్ వస్తే ఖచ్చితంగా ఏం రావాలి ఇక్కడ? ఆన్. మై బర్త్డే ఈజ్ ఆన్ జూన్ 5. సో యాక్చువల్‌గా మంత్ ముందు ఏం రావాలి? యాక్చువల్‌గా సీజన్ ముందు, ఇయర్ ముందు, మంత్ ముందు ఏం రావాలి? ఇన్ రావాలి. కానీ ఇక్కడ మాత్రం మంత్ తర్వాత గాన డేట్ వస్తే ఖచ్చితంగా అక్కడ ఏం ఉపయోగించాలంటే ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎక్కడ ఉపయోగిస్తాం? సో లాంగర్ పీరియడ్స్, మంత్స్, ఇయర్స్, సెంచరీస్, పార్ట్స్ ఆఫ్ ద డే. సో ఇన్ లాంగర్ పీరియడ్స్, మంత్స్కి, ఇయర్స్కి, సెంచరీస్కి, పార్ట్స్ ఆఫ్ ద డే ముందు మనం ఇక్కడ చూడండి, యూజ్డ్ ఫర్ మంత్స్, ఇయర్స్, సెంచరీస్, లాంగ్ డ్యూరేషన్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మార్చ్, ఇందాక మనం చెప్పుకున్నాం మనము మంత్ ముందు, ఇయర్ ముందు ఖచ్చితంగా మార్చ్ అనేటువంటిది ఇన్. సో మై ఎగ్జామ్స్ ఆర్ ఇన్ మార్చ్. సో మంత్ ఉంది కాబట్టి మంత్ ముందు ఇన్ రావాలి. కానీ మంత్ తర్వాత కానీ డేట్ వస్తే దాని ముందు ఆన్ రావాలి. చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇన్ 2023 we moved to a new house in 2023. We moved to a new house in 2023. సో ఇయర్ ముందు మంత్ ముందు ఇన్ రావాలి. ఇయర్ ముందు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఓకేనా? సో ఎయిర్‌ప్లేన్స్ వర్ ఇన్వెంటెడ్ ఇన్ ద 20th century. సో ఏరోప్లేన్స్ అనేటువంటివి మనకు 20th century అంటే సెంచరీస్ ముందు కూడా ఇన్ ఉపయోగిస్తాం.
మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, సెంచరీస్ ముందు. 20th సెంచరీ. 20th సెంచరీ కాబట్టి ఏం ఉపయోగించాము ఇక్కడ? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగించాం. సో, పార్ట్స్ ఆఫ్ ద డే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ద డే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్‌నూన్, ఇన్ ద ఈవినింగ్. సో, పార్ట్స్ ఆఫ్ ద డే ముందు కూడా డెఫినిట్ ఆర్టికల్ పార్ట్స్ ఆఫ్ ద డే ముందు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగించాలి. సో, నెక్స్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్స్ ఇన్ 2 అవర్స్. షీ విల్ అరైవ్ ఇన్ 2 అవర్స్. లాంగ్ డ్యూరేషన్. లాంగ్ ఎక్కువ సమయం ఉంటే ఆ లాంగ్ డ్యూరేషన్ ముందు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇన్ 2 అవర్స్ అంటే ఆఫ్టర్ 2 అవర్స్ అని అర్థం అనమాట. సో, ఇక్కడ చూడండి దీన్ని వి విల్ మీట్ ఆన్ ద ఈవినింగ్. సో, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద డే అంటే డే యొక్క ఇన్ ద మార్నింగ్ రావాలి కానీ ఆన్ ద ఈవినింగ్ అని అనకూడదు. ఇన్ ద ఈవినింగ్ అని అనాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. కానీ నూన్, ఎట్ మిడ్ నైట్ ఉపయోగించాలి. సో, అర్థమైందా? మంత్స్ ముందు, సీజన్ ముందు, ఇయర్ ముందు, డ్యూరేషన్ ముందు, సెంచరీస్ ముందు మనం ఏం ఉపయోగించాలి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. డే ముందు, డేట్స్ ముందు ఏం ఉపయోగించాలి? ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. నెక్స్ట్ బై అంటే ఏంటంటే బిఫోర్ ఏ డెడ్ లైన్ యూజ్డ్ టు షో దట్ సంథింగ్ హ్యాపెన్స్ బిఫోర్ ఏ స్పెసిఫిక్ టైం. పర్టికులర్గా ఒక టైం లోపల అయిపోతుంది అని చెప్పేటువంటి సందర్భంలో మనము ఈ బై అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ బై 8 PM. అంటే 8 PM లోపల నా హోంవర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ సమయం లోపల నా వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఆ డెడ్‌లైన్ 8కి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుందనమాట. అలాంటి సందర్భంలో మనము ఈ బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉపయోగించున్నాం. సో, ఇక్కడ చూడండి, యూజ్డ్ టు షో దట్ సంథింగ్ హ్యాపెన్స్ బిఫోర్ ఎ స్పెసిఫిక్ టైమ్. ఒక స్పెసిఫిక్ టైం లోపల ఒక పని అయిపోతుంది. పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నిటికి కూడా మనం బై ఉపయోగిస్తాం. సో, సబ్మిట్ ద ఫార్మ్స్ బై ఫ్రైడే. సో, ఫ్రైడే లోపల ఆ ఫార్మ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నాం. అంటే బిఫోర్ ఫ్రైడే. అంటే ఆ డేట్‌కి, ఆ రోజుకి ఆ వర్క్ అయిపోయి ఉండాలనమాట. సో, ఆ డెడ్‌లైన్ లోపల ఆ పని అయిపోవాలి అని చెప్పేటువంటి సందర్భంలో మనము బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకే. హి విల్ రిటర్న్ బై నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ లోపల ఖచ్చితంగా అతను రిటర్న్ అయ్యి వస్తాడు అని చెప్పేటువంటి సందర్భంలో పర్ఫెక్ట్ టెన్సెస్‌లో మాత్రం మనం ఏం ఉపయోగిస్తామంటే బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. బిఫోర్ అంటే ఏంటి? ఎర్లియర్ దాన్ ఏ స్పెసిఫిక్ టైం. ఏదైనా ఒక పర్టికులర్ టైం కంటే ముందు అనే సందర్భంలో బిఫోర్ ఉపయోగిస్తాం. ఒక స్పెసిఫిక్ టైంకి తరువాత అంటే ఆఫ్టర్. స్పెసిఫిక్ టైం అంటే ఎట్ ఉపయోగిస్తాము. స్పెసిఫిక్ టైం కంటే కూడా ముందు అని చెప్పేటప్పుడు బిఫోరు, స్పెసిఫిక్ టైం కంటే తర్వాత అని చెప్పేటువంటి సందర్భంలో ఆఫ్టర్, స్పెసిఫిక్ టైంకి ఎట్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ డిన్నర్ బిఫోర్ 8 PM. అంటే మేము 8 PM లోపల డిన్నర్ చేసేసాము. అంటే 8 PM లోపల, బిఫోర్ ముందు, ఎర్లియర్ దాన్ 8 PM. సో, బిఫోర్ అంటే ముందు అనమాట. ఎర్లియర్ దాన్ 8 PM. 8 PM లోపల నేను డిన్నర్ చేశాను అని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం, బిఫోర్‌ని. సో, షీ అరైవ్డ్ బిఫోర్ మీ. నాకంటే ముందు ఆమె వచ్చింది. సో, ఎర్లియర్ దాన్ మీ, నాకంటే ముందు అని చెప్పేటువంటి సందర్భంలో బిఫోర్ ఉపయోగిస్తాం. వి విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మనం కలుస్తాము లంచ్ తర్వాత. లేటర్ దాన్ లంచ్ అంటే లంచ్ తరువాత. లేటర్ దాన్ ద స్పెసిఫిక్ టైం. స్పెసిఫిక్ టైం ఏంటి ఇక్కడ? లంచ్. లంచ్ తర్వాత నేను కలుస్తాను అని చెప్పేటువంటి సమయంలో ఆఫ్టర్ తరువాత. ఐ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ మిడ్‌నైట్. మిడ్‌నైట్ తర్వాత నేను నిద్రలోకి వెళ్తాను. సో, ఏదైనా స్పెసిఫిక్ టైంకి ముందు అని చెప్పేటువంటి సందర్భంలో బిఫోర్‌ని, స్పెసిఫిక్ టైంకి తరువాత అని చెప్పేటువంటి సందర్భంలో ఆఫ్టర్‌ని, స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేసేటువంటి సందర్భంలో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్‌ని ఉపయోగించాలి. నెక్స్ట్ అంటిల్, టిల్. అప్ టు ఎ పాయింట్ ఇన్ టైమ్. అప్ టు ఎ పాయింట్ ఇన్ టైమ్. అంటిల్, టిల్. సో, యూజ్డ్ టు ఇండికేట్ continuation up to a certain time. Used to indicate continuation up to a certain time. Till is more informal than until. సో, ఏదైనా ఒక యూజ్డ్ టు ఇండికేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్.
షీ వెయిటెడ్ అంటిల్ 10 p.m. షీ వెయిటెడ్ అంటిల్ 10 p.m. అంటే ఆమె 10 గంటల వరకు వెయిట్ చేసింది. షీ వెయిటెడ్ అప్ టు 10 p.m. 10 గంటల వరకు వెయిట్ చేసిందనమాట. షీ వెయిటెడ్ అంటిల్ 10 p.m. 10 గంటల వరకు, ఆ టైం వరకు, అప్ టు ఏ పాయింట్ ఇన్ టైం, పర్టికులర్గా పాయింట్ ఆఫ్ టైం చెప్పి ఈ టైం వరకు వెయిట్ చేశారు. షీ వెయిటెడ్ అంటిల్ 10 p.m. 10 p.m. వరకు, అంటే అప్ టు ఏ పాయింట్ ఇన్ టైం, ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంకి వరకు వెయిట్ చేసాము అనే సందర్భంలో అంటిల్ ఉపయోగించాం. హీ స్టేడ్ టిల్ మార్నింగ్, అంటే హీ స్టేడ్ టిల్ మార్నింగ్, టిల్ మార్నింగ్ వరకు. హీ స్టేడ్ అప్ టు ద మార్నింగ్, మార్నింగ్ వరకు కూడా అతను స్టే చేశాడు. వరకు, అంటిల్, ఆ సమయం వరకు. ద స్టోర్ ఈజ్ ఓపెన్ అంటిల్ 9 a.m. ఓపెన్ అట్ 10. ద స్టోర్ ఈజ్ ఓపెన్ అంటిల్ 9 p.m. అంటే 9 p.m. ద స్టోర్ ఈజ్ ఓపెన్ అంటిల్ 9 p.m. 9 p.m. వరకు స్టోర్ ఓపెన్ చేసి ఉన్నారు. ద స్టోర్ ఈజ్ ఓపెన్ అంటిల్ 9 p.m. 9 p.m. వరకు కూడా స్టోర్ని ఓపెన్ చేసి ఉన్నారు అనేటువంటి సందర్భంలో అంటిల్ అంటే వరకు. సో టిల్ అంటే కూడా, టిల్ ఈజ్ మోర్ ఇన్ఫార్మల్ దాన్ అంటిల్. అంటిల్ కంటే కూడా టిల్ అనేటువంటిది ఇన్ఫార్మల్, అంటే ఆ సమయం వరకు అనేటువంటి చెప్పేటువంటి సందర్భంలో టిల్ని ఆ సమయం వరకు అని చెప్పేటువంటి సందర్భంలో అంటిల్, టిల్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్రమ్, టు ఆర్ అంటిల్. స్టార్ట్ అండ్ ఎండ్ టైం. ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూజ్ టు షో ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ టైం పీరియడ్. ఐ వర్క్ ఫ్రమ్ 9 a.m. టు 5 p.m. నేను వర్క్ చేశాను ఎప్పటి నుంచి, 9 గంటల నుంచి 5 గంటల వరకు. స్టార్టింగ్ టైం ముందు ఫ్రమ్, ఎండింగ్ టైం ముందు టు అనేటువంటిది ఉపయోగిస్తాం. సో దట్ లైబ్రరీ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో లైబ్రరీ ఈజ్ ఓపెన్, లైబ్రరీ ఓపెన్ చేస్తుంటారు ఎప్పటి వరకు, ఎప్పటి నుండి, మండే నుండి ఫ్రైడే వరకు. సో ఫ్రమ్ అనేటువంటిది స్టార్టింగ్ టైము, టు అనేటువంటిది ఎండింగ్ టైం. ఫ్రమ్, టు అనేటువంటిది ఫ్రమ్ని స్టార్టింగ్ టైం వరకు ఉపయోగిస్తాం, స్టార్టింగ్ టైంకి ఫ్రమ్ ఉపయోగిస్తాము, ఎండింగ్ టైంకి టు ఉపయోగిస్తాం. ద షాప్ స్టేస్, ద షాప్ స్టేస్ ఓపెన్ ఫ్రమ్ 10 a.m. అంటిల్ 7 p.m. ద షాప్ అనేటువంటిది 10 a.m. నుంచి 7 p.m. వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్రమ్ అంటిల్ 7 p.m. ఇక్కడ టూ బదులు ఏంటంటే ద షాప్ స్టేస్ ఓపెన్ ఫ్రమ్ 10 a.m. టు అంటే ఎండింగ్ టైం అనమాట. అంటిల్ అంటే ఎండింగ్ టైం, టు ఆర్ అంటిల్. స్టార్టింగ్ టైం ఫ్రమ్, ఎండింగ్ టైం టు, లేదంటే అంటిల్ అనేటువంటిది కూడా రైట్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇన్ఫార్మల్ వే. సిన్స్. సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్, ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ అన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఇట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నందు స్టార్టింగ్ టైంను మాత్రమే మెన్షన్ చేస్తాం, ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట. ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతూనే ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం ముందు మనము సిన్స్ ఉపయోగిస్తాం. పాయింట్ ఆఫ్ టైం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నందు పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటువంటి సందర్భంలో, అంటే ఒక యాక్షన్ మార్నింగ్ ఒక టైంకి స్టార్ట్ అయి ఉంటుంది, ఇంకా జరుగుతూ ఉంటుంది, కానీ ఆ యాక్షన్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2015. This is wrong. I have been, she has been living here since 2015. She has been living here since 2015. 2015 నుంచి ఆమె ఇక్కడ నివసిస్తూ ఉంది. అంటే ఒక యాక్షన్ 2015లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండ్ అయిందా, ఎండ్ కాలేదు, ఇంకా జరుగుతూ ఉంది. అలా ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంటే, ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఇంకా జరుగుతూ ఉంటే యాక్షన్, దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాయింట్ ఆఫ్ టైం ముందు, పర్టికులర్గా ఒక టైం ముందు మనము ఈ సిన్స్ అనేది, పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ ఉపయోగిస్తాం. పీరియడ్ ఆఫ్ టైం ఉంది, డ్యూరేషన్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్ ఆఫ్ టైం, దాని ముందు మనం ఫర్ ఉపయోగించాలి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్, అంటే ఉదయం నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్, మార్నింగ్ నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా అయిపోయింది అది, అవ్వలేదు, ఇంకా ఎప్పటి వరకు వెయిట్ చేయాలో తెలియదు అనమాట. సో అలా స్టార్టింగ్ టైం మాత్రమే ఉండి ఎండింగ్ టైం చెప్పరు అనమాట ఇక్కడ. సో అప్పుడు పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఫర్. ఇట్ ఈస్ యూజ్డ్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటువంటి సందర్భంలో మనం
ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. డ్యూరేషన్ ఆఫ్ టైం యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఇక్కడ మనము ఫర్ 5 years డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్, పీరియడ్ ఆఫ్ టైమ్, పాయింట్ ఆఫ్ టైం చెప్పట్లేదు ఇక్కడ. డ్యూరేషన్, పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. 5 years నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ లివ్డ్ హియర్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ 5 years. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాను. అంటే పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ చెప్తున్నాము. పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం చెప్తే ఫర్. వీ వెయిటెడ్ ఫర్ 2 hours. నేను ఇక్కడ 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. We are waiting here. We are waiting here for 2 hours. We have been waiting here. We have been waiting here for 2 hours. అంటే పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్తున్నాం. 2 గంటల నుంచి పర్టికులర్గా టైం చెప్పట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ టైం చెప్పకుండా పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకే. షీ హాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆమె చాలా లాంగ్ పీరియడ్ నుంచి చదువుతూ ఉంది. పీరియడ్, డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇక్కడ డ్యూరేషన్ చెప్పాము, పర్టికులర్గా పాయింట్ ఆఫ్ టైం చెప్పలేదు కాబట్టి పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్, పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. నెక్స్ట్, డ్యూరింగ్. వైల్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, యూజ్డ్ టు సే వెన్ సంథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఐ యూజ్డ్ టు సే వెన్ సంథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఏ పీరియడ్, ఏదైనా ఒక సమయంలో. డ్యూరింగ్, ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ, అంటే ఒక మూవీ చూస్తున్న సమయంలో నేను నిద్రపోయాను. సో ఐ యూజ్ టు సే వెన్ సంథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక సంఘటన జరిగితే అప్పుడు మనము ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ, ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ. ఆ మూవీ ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ, ఆ మూవీ జరుగుతున్న సమయంలో నేనేం చేశాను, నిద్రపోయాను. షీ మెట్ హిమ్ డ్యూరింగ్ ద సమ్మర్, నేను అతన్ని కలిశాను. ఎప్పుడు, సమ్మర్ సీజన్లో కలిశాను, ఆ సమయంలో కలిశాను. సో సమ్మర్ సీజన్. నో టాకింగ్ డ్యూరింగ్ క్లాస్, క్లాస్ జరుగుతున్న సమయంలో మాట్లాడకూడదు. సో డ్యూరింగ్ అంటే వైల్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదైనా ఒకటి జరుగుతూ ఉన్న సమయంలో అని చెప్పేటువంటి సందర్భంలో డ్యూరింగ్ అనేటువంటిది ఉపయోగించాలి. ఓకేనా. ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ. సో అదేవిధంగా ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా రీక్యాప్చులేట్ చేద్దాం. ప్రిపోజిషన్స్. ఎట్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం, స్పెసిఫిక్ టైం. సో మీట్ మీ ఎట్ 3 PM, స్పెసిఫిక్ టైం, పర్టికులర్గా ఒక టైం చెప్పినప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. ఆన్, డేస్కి డేట్స్కి ఆన్ ఉపయోగించాలి. మై బర్త్డే ఈజ్ ఆన్ మండే, డేస్కి డేట్స్కి. సో డేస్కి డేట్స్కి ఆన్ రావాలి. ఇన్ మంత్స్, ఇయర్స్, సెంచరీస్, లాంగ్ పీరియడ్స్. సో ఇన్, షీ వాజ్ బోర్న్ ఇన్ 2000. సో ఇయర్ 2000 అనేటువంటిది ఇయర్ కాబట్టి ఇయర్ ముందు ఏం ఉపయోగించాలి, ఇయర్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకేనా. సో మంత్స్ ముందు జనవరి వచ్చింది అనుకోండి, జనవరి తర్వాత డేట్ వస్తే ఏప్రిల్, ఏప్రిల్ తర్వాత డేట్ వస్తే బాలచంద్ర born on 3rd June, 3rd June, on 3rd June. జూన్, యాక్చువల్గా జూన్ ముందు ఏం ఉపయోగించాలి, ఇన్ ఉపయోగించాలి, మంత్ కాబట్టి. కానీ ఆ మంత్ తర్వాత ఏమొచ్చింది, మంత్ ముందు ఏమొచ్చింది, ఆన్. సో ఇలా మంత్ తర్వాత కానీ డేట్ కానీ వస్తే అప్పుడేం రావాలి, ఖచ్చితంగా దాని ముందు ఆన్ రావాలి. నెక్స్ట్, బై అంటే బిఫోర్ ఏ డెడ్ లైన్, డెడ్ లైన్కి ముందుగానే ఒక పని. ఫర్ ఎగ్జాంపుల్, ఫినిష్ ద వర్క్ బై ఫ్రైడే, ఫ్రైడే లోపల ఏమైపోవాలి, ఆ వర్క్ ఫినిష్ అయిపోవాలి. సో బై ఫ్రైడే, బిఫోర్ ఏ డెడ్ లైన్, డెడ్ లైన్కి ముందు అని చెప్పేటువంటి సందర్భంలో మనము బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా. సో ఆఫ్టర్, లేటర్ దాన్ టైం, ఆ టైం తరువాత అని చెప్పేటువంటి సందర్భంలో దే లెఫ్ట్ ఆఫ్టర్ డిన్నర్, అంటే డిన్నర్ తరువాత. ఆఫ్టర్ అంటే తరువాత, తరువాత అని చెప్పేటువంటి సందర్భంలో ఆఫ్టర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా. అంటిల్, టిల్, అప్ టు ఏ టైం, ఆ సమయం వరకు అని చెప్పేటువంటి సందర్భంలో వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్, నేను వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయి, వరకు. అంటిల్ అంటే నేను వచ్చేది, అప్ టు ఏ టైం అనేటువంటి సందర్భంలో మనం అంటిల్ కానీ టిల్ కానీ ఉపయోగిస్తాం. అంటిల్ ఫార్మల్ వే, టిల్ అనేటువంటి ఇన్ఫార్మల్ వేలో ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఫ్రమ్ టు, స్టార్ట్ టు ఎండ్ టైం. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్
స్టార్టింగ్ టైంకి ముందు ఫ్రమ్ ఉపయోగిస్తాము, ఎండింగ్ టైంకి ముందు టు ఉపయోగిస్తాము. ఓకేనా? ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 9 AM టు 6 PM. ఓకేనా? స్టార్టింగ్ టైం ముందు ఫ్రమ్, ఎండింగ్ టైం ముందు టు ఉపయోగించాలి. సిన్స్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ ఉపయోగించాలి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2010. పాయింట్ ఆఫ్ టైం పర్టికులర్గా టైం చెప్తున్నాం, 2010 అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి టైంని ఆ పర్టికులర్ టైం ముందు సిన్స్ ఉపయోగిస్తాం. ఫర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 hours. సో 2 గంటల నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. సో 2 hours ఇట్ ఈస్ ఎ డ్యూరేషన్ ఆఫ్ టైం, నాట్ పర్టికులర్ టైం. పర్టికులర్ టైం అయితే సిన్స్, డ్యూరేషన్ ఆఫ్ టైం అయితే ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. డ్యూరింగ్, వైల్ సంథింగ్ హ్యాపెన్స్. సో నో ఫోన్స్ డ్యూరింగ్ క్లాస్. సో క్లాస్ జరుగుతున్నటువంటి సమయంలో ఫోన్స్ వాడకూడదు. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఈ డ్యూరింగ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మీరు నాకు ఇవి ఆన్సర్స్ చేసి చెప్పాలి. ఐ వాజ్ బోర్న్ డాష్ 2005. సో ఇయర్ ఉంది, ఇయర్ ముందు ఏ రావాలి చెప్పండి? వెరీ గుడ్. ఇయర్ ముందు ఇన్ రావాలి. ఐ వాజ్ బోర్న్ ఇన్ 2005. వీ విల్ మీట్ డాష్ మండే. మండే డే ముందు ఏ రావాలి? డే ముందు డేట్స్ ముందు ఏ రావాలి? ఆన్ రావాలి. వెరీ గుడ్. వీ విల్ మీట్ ఆన్ మండే. షీ వాజ్ లివ్డ్ హియర్ డాష్ 10 years. అంటే డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్, పాయింట్ ఆఫ్ టైం ఇవ్వలేదు, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు. పీరియడ్ ఆఫ్ టైం ముందు 10 years అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం ముందు మనం ఏం ఉపయోగించాలి? ఫర్ 10 years. హీ లెఫ్ట్ ద హౌస్. పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఏం ఉపయోగించాలని చెప్పాను? ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని ఉపయోగించాలి. కానీ నూన్ ముందు ఏం ఉపయోగించాలని చెప్పాను? ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్. సో హీ లెఫ్ట్ ద హౌస్ ఎట్ నూన్. ఓకేనా? సో ద ప్రాజెక్ట్ మస్ట్ బి ఫినిష్డ్. ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోవాలి, ఫ్రైడే లోపల అయిపోవాలి. సో బై ఫ్రైడే లోపల ద ప్రాజెక్ట్ మస్ట్ బి ఫినిష్డ్ బై ఫ్రైడే లోపల ప్రాజెక్ట్ పూర్తి అయిపోవాలి. అంటే డెడ్ లైన్, ఈ టైం లోపల ఇది అయిపోవాలి అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తాం? మనము బై ఫ్రైడే, బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇవి ప్రిపోజిషన్స్. జాగ్రత్తగా ఈ ప్రిపోజిషన్స్ని, సో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి మనం ఇప్పుడు క్లియర్గా అంతా చెప్పుకున్నాము. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. రేపు మీకు ప్రిపోజిషన్ ఆఫ్ టైం మీద ఒక 25 బిట్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో జాగ్రత్తగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు నచ్చితే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని ఉపయోగించేటువంటి సందర్భంలో ఎలాంటి ప్రిపోజిషన్స్ ఉపయోగించాలి అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం మీద మంచి కమాండ్ వచ్చే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయండి. రేపు మీకు జరిగేటువంటి టెస్ట్, ఈ వీడియో మొత్తం చూసి మీరు ఒక టెస్ట్ రాయండి. ఇది ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది తెలుసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్కి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బాలచంద్ర.